చదువుకున్నారు మీకు ఒక నిమిషం రామూర్తి గారు ఒక నిమిషం మొత్తం చుట్టూ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి చెప్తున్నాడు. మీ ఫామ్ హౌస్ గురించి చెప్తా. ఒక నిమిషం అండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మాట్లాడుతున్నాడు. లింగం యాదవ్ గారు పాయింట్, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. మహేష్ గారు వెయిట్ చేస్తున్నారు. ఒక నిమిషం అండి రామూర్తి గారు. రామూర్తి గారు ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం చూస్తున్నారు. మీ జీ న్యూస్ ఇవాళ తెలంగాణ రామూర్తి గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. మనం ఇప్పుడు వాటి గురించి మాట్లాడడానికి డిబేట్ పెట్టుకోలేదు. అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి కనుక్కుందామని వచ్చాము. ఒక నిమిషం ఆగండి రామూర్తి గారు, ఒక నిమిషం. నేను మళ్ళీ సమయం ఇస్తాను. రామూర్తి గారు మీ టైంలో మీరు ఇంటరప్ట్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. నేను ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా. కీప్ ఇట్ మైండ్. ఎందుకంటే నేను చాలా ఓపిక ఉన్నా. ఆ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో కూర్చొని మాకు నష్టం లేదు. మా ఫామ్ హౌస్ లో వ్యభిచారం నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో వ్యభిచారం అదే విధంగా పేకడలు నడుస్తాయి. ఏం ఏమరా ఎక్కడి నుంచి వస్తారా వీడంతా? ఏం మాట్లాడుతున్నారండి? దయచేసి ప్రజలు చూస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. ఈ టైప్ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తుంటారు. ఎందుకు ఒక నిమిషం రామూర్తి గారు దయచేసి ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్ సంయమనం పాటించండి దయచేసి. వద్దండి, ఇలాంటి మాటలు వద్దు దయచేసి. ప్రజలు చూస్తుంటారు. మనం ఒకటి జనాలకి అర్థం కావడానికి పెట్టాము. మీరు కూడా సంయమనం పాటించండి దయచేసి ప్లీజ్. వద్దు ఒక నిమిషం ఆగండి. ఆయన ఫామ్ హౌస్ అన్నారు, మీరు అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం లేదు, ఒక్క నిమిషం ఆగండి రామూర్తి గారు, ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. నేను అడిగిందని చెప్పండి. మీరు ఆ ఫామ్ హౌస్ లో ఈ ముచ్చట పక్కన పెట్టేసేయండి. నేను అడిగిందని చెప్పండి. ఒక నిమిషం నేను అడిగిందని చెప్పండి. ఒక నిమిషం రామూర్తి గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. దయచేసి ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు పర్సనల్ వద్దు ప్లీజ్. నేను ఇందాకే కూడా మీకు చెప్పాను. ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. రామూర్తి గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఇంటరప్ట్ అవ్వలేదు. అందరు కూడా వెయిట్ చేసి విన్నారు కదా. మీరు కూడా ప్లీజ్ ఆగాలి. మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. మీ టైంలో మీరు దాన్ని డిఫెండ్ చేయండి. మీ టైంలో డిఫెండ్ చేయండి. ఇప్పుడు కాదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు కాదు. లింగం యాదవ్ గారు పాయింట్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. కమ్ టు ద పాయింట్ అండి. కమ్ టు ద పాయింట్ అండి. పర్సనల్ గా వద్దు, మీరు మాట్లాడండి. ఫస్ట్ మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చారు. మీరు ఏం చేయదలుచుకుంటున్నారో అది మాట్లాడండి. పర్సనల్ గా వద్దు ప్లీజ్, పర్సనల్ గా వద్దు. పర్సనల్ పర్స్పెక్టివ్ ప్లీజ్ పక్కకు పెట్టేసేయండి. ప్లీజ్ పక్కకు పెట్టేసేయండి దయచేసి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఓకే ప్లీజ్ నేను మళ్ళీ వస్తానండి. లింగం యాదవ్ గారు రామూర్తి గారిని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ వెయిట్. మహేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు గుడ్ మార్నింగ్. ప్లీజ్ అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. అదేదో మీకు పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నంత మాత్రాన అది అట్లా ఎందుకు తీసుకొస్తారో అది కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళకి సంబంధించి నాలెడ్జ్ ఉంటుంది అంతేగాని అట్లా పర్సనల్ గా మాట్లాడడానికి లేదు. మీ పర్సనల్ పర్స్పెక్టివ్స్ పక్కన పెట్టేసిండే నేను చెప్పాను. ప్లీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఒక పార్టీకి సంబంధించి ప్రతినిధిగా వచ్చారు. ఓన్లీ ఆ పార్టీ లైన్ లో ఉండండి ప్లీజ్. పర్సనల్ గా వద్దు. నేను మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ లింగం యాదవ్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ డోంట్ మైండ్ అండి. ప్లీజ్ డోంట్ మైండ్ దట్. ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను చెప్తున్నాను కదా. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మేడం.